అందరికీ నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు పూర్తి దూరం పాటిస్తున్నారు. 2014 వరకు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014 తర్వాత అంటే గడిచిన 12 సంవత్సరాలుగా ఆయన ఏ పార్టీకి అనుకూలంగా కానీ, ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. చంద్రబాబు గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సినీ పరిశ్రమ అవసరం నిమిత్తం ఒక సినీ పరిశ్రమ పెద్దగా మాత్రమే ఉన్నారు. అండ్ నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఎక్కడ భేషజాలకు పోలేదు, ఏ పార్టీని నెత్తిన పెట్టుకోలేదు, ఏ పార్టీకి శత్రువుగా మారలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే 2009 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ పెట్టారు. 2008 ఆగస్టులో పార్టీ పెట్టారు. తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. 18 స్థానాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలు గెలుచుకున్నారు. ఆయన అనుకున్న ఫలితం రాలేదు. పార్టీని నడపడం కష్టంగా మారింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆయన రాజ్యసభకు వెళ్ళారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. దెబ్బలు తిన్నారు, కొంత దెబ్బలు తిన్నారు. అయితే ఆయన్ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ చేయని ప్రయత్నమే లేదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని, తమిళనాడులో రజనీకాంత్ గారిని అండ్ కొంతమంది ప్రముఖ హీరోలని తమకు అనుకూలంగా మార్చుకోవాలని, తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్ గారు బ్యాక్ ఎండ్లో బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు తప్ప ఎప్పుడూ బయటపడలా. అలాగే చిరంజీవి గారు బ్యాక్ ఎండ్లోనూ సపోర్ట్ లేదు, బయట లేదు, ఆయన పనిలో ఆయన ఉన్నారు. అటువంటిది ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చింది. మేబీ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, చిరంజీవి గారికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతానికి కూటమిలో హయ్యర్ సర్కిల్స్లో డిస్కషన్ జరుగుతోంది. అదేంటంటే ప్రభుత్వం ఈ పథకాలు కొన్ని ఉన్నాయి కదా, కొన్ని కీలకమైన ప్రాజెక్టుల పథకాలు, వాటికి చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలి అనే ఆలోచనతో ఉందన్నమాట. సాధారణంగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కొన్ని పర్టికులర్ సబ్జెక్టులకి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తారు. చూడండి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ ట్రాఫిక్ నిబంధనల కోసం దాన్ని జనంలో ఎడ్యుకేట్ చేయడానికి ఒకరిని, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఆ తర్వాత విజయ్ దేవరకొండ, వీళ్ళందరినీ ప్రమోట్ చేయమని చెప్పారు కదా. అలాగే ఒక్కొక్క ప్రాజెక్టుకి ఒక్కొక్కరిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమిస్తారు. అలా ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని నియమించాలనే ఆలోచన కూటమి పెద్దల్లో ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఫైనల్ చేసుకోవాలి. అండ్ చిరంజీవి గారు దీనికి ఒప్పుకోవాలి. ఒకవేళ చిరంజీవి గారు ఒప్పుకున్నారనుకోండి, కూటమికి ఆయన అనుకూలంగా మారినట్టే. ఆయనకి ఉన్న ఎంతో కొంత రాజకీయ బలం కూటమికి అనుకూలంగా మారినట్టే. అంటే ఆయన రాజకీయంగా వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టే. సో చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారు మళ్ళీ పరోక్షంగా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే. అది ఆయనకు అంతగా ఇష్టం లేదు. సో నేను అనుకోవడం, దీనికి చిరంజీవి గారు అంగీకరించారని అనుకుంటున్నా. ఈ జస్ట్ చర్చ మాత్రమే జరుగుతోంది. ఈ చర్చ చిరంజీవి గారి వరకు వెళ్ళినా సరే ఆయన ఒప్పుకోరని నేను అనుకుంటున్నా. నాకున్న కామన్ సెన్స్ అయితే, పొలిటికల్ కామన్ సెన్స్ అయితే అది. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నాకు తెలిసి ఆయన వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. మ్యాక్సిమం సినీ పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు వస్తే, కార్మికులకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఒక పెద్దరికం తీసుకున్నారు. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి కూడా చూడండి, ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లకు గొడవ జరిగితే ఆయన ఇంట్లోనే సాల్వ్ చేశారు. అలాగే అంతకుముందు ఏ ఇష్యూ జరిగినా ఆయన ఇంటి వరకు వెళ్తుందన్నమాట. సో అంటే వివాదాలు లేకుండా, ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎటువంటి రాజకీయ ముద్ర తన మీద పడకుండా ఆయన జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రభుత్వానికి, అంటే పార్టీలకు అనుకూలంగా లేకుండా ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రమోట్ చేయడం ఇబ్బంది ఏమీ కాదు. కానీ చిరంజీవి గారు ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది. డిస్కషన్స్ హయ్యర్ లెవెల్లో జరుగుతున్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ అవడానికి ఒక నెల 15 రోజులు పట్టొచ్చు. ఇది క్లారిటీ, అంటే నిజమా అబద్ధమా అనేది తెలియడానికి. ప్రస్తుతానికి ఓన్లీ డిస్కషన్స్ జరుగుతున్నాయి అంతే.